ఇలా ఘుమఘుమలాడే టొమాటో రసం రెస్టారెంట్ స్టైల్లో చేసి పిల్లలకు వడ్డించండి. లొట్టలేసుకుంటూ తినాల్సిందే. ఇప్పుడు అసలే వర్షాకాలం కదండీ! ఇంకా మీరు ఇలా అన్నీ చక్కగా పిల్లల కోసం శ్రద్ధగా ఇవన్నీ మీరు వేసి చెయ్యండి. ఎలాంటి ఇబ్బంది లేకుండా తింటారు. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. మనం ఎప్పుడైనా కూడా హడావుడిగా చేస్తామనుకోండి, వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది కదా! మనము ఇలా కొంచెం శ్రద్ధ పెట్టి ఓపికతో చేస్తే చాలా బావుంటుందండి. వాళ్ళు మనకి ఇంకా ఏరి తీసేయాల్సిన అవసరం లేకుండా చక్కగా తినేస్తారు. రుచి కూడా బావుంటుంది. చాలా తేడా ఉంటుందండి. మనం అనుకుంటాం కదా! ఏముందిలే అని హడావుడిగా టమాటాలు కట్ చేసి మామూలుగా చేసేవాళ్ళం. నేను కూడా ఇదివరకు అలాగే చేసేదాన్ని. ఇందులో చూడండి మీకు ముక్కలు కనిపించవు. కానీ చాలా బావుంటాయి. అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఏమీ మనం పడేయలేదు. టమాటాలు మనం కనిపించకుండా ఇలా మనం పచ్చి వాసన లేకుండా చేస్తే పిల్లలకి చాలా ఇష్టపడతారు. ముక్కలు మనం వేసి టమాటో రసం పెడితే కనుక అది కొంచెం పచ్చి వాసన ఉంటుందండి. ఇలా చేసి చూడండి, మీకు మీరే తేడా గమనిస్తారు. ఈరోజైతే మా మనవడి కోసం ఇలా ఇచ్చాను బౌల్‌లో. చాలా బావుందన్నాడు. ఒక్కోసారి మనం బయట రెస్టారెంట్‌లో భోజనం చేసినప్పుడు చాలా బాగా నచ్చిందనుకోండి, మనకు అనుకుంటాం కదా! హాయ్ అండి. ఈరోజు టమాటా రసం చేశాను కదా! పిల్లలు ఇష్టంగా తింటారండి. హెల్తీ కూడా కదా! వర్షాకాలము ఇలా టమాటా రసం చేసిస్తే పిల్లలకి వర్షాకాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుతాయి. ఇలా మీరు కూడా పిల్లలకి టమాటా రసంతో పెట్టండి. మీ పిల్లలు కూడా జలుబు, దగ్గు అలాంటి వాటి నుండి కాస్త సేఫ్ అవుతారు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి. బాగా పండిన టమాటాలని నేను శుభ్రంగా కడిగి ఇలా ఉడికించుకున్నానండి. వేడి నీటిలో ఒక 10 నిమిషాలు. అవి పొట్టు అనేది మనకి ఊడి వస్తుంది. ఇలా మనం చేత్తో ఇలా అనేస్తే పొట్టు విడిపోతుంది. 5 టమాటాలకు నేను సరిపడా ఈ బౌల్లో నిండా రసం అవుతుందండి. మనకి ఎంతమందికి టమాటా రసం కావాలో అన్ని టమాటాలు మనం చూసి తీసుకుంటే సరిపోతుంది. అవి ఇలా చేత్తో అనేది మొత్తం పొట్టు ఒలిచేసుకున్నాను. వీటిని పండుగా ఉండాలి, కొంచెం గట్టిగా ఉండాలండి. టమాటాలు మంచిగా ఉంటాయి బాగా. ఇంకా టమాటా కూడా మనకి మంచిది కదండి ఆరోగ్యానికి. చింతపండు కంటే ఇందులోనైతే నేను చింతపండు వాడలేదు. అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఇవి 2 పచ్చిమిర్చి, కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇలా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టాను. అప్పుడు ఉడికించిన టమాటాలు కూడా కొంచెం చల్లారిన తర్వాత ఈ మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. వీటిని మనము ఇలా చేత్తో నలిపినా కూడా బాగానే ఉంటుంది, కానీ ముక్కలుగా కనిపిస్తాయి. అలా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటే చక్కగా సూప్ లాగా అనిపిస్తుంది. వేస్ట్ అంటూ ఏమీ అవ్వదు మనకి. అన్నీ మనం తినేస్తాము. కలిసిపోయినట్టుగా ఉంటే చాలా బాగుంటుంది, సూప్ లాగా అనిపిస్తుంది. ఇలా మొత్తం ప్యూరీలాగా మనకు అయిపోతుంది. ఇదేనండి టమాటా ప్యూరీ అంటారు. దీనికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. మళ్ళీ తర్వాత చూసి వేసుకోవచ్చు. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. ఇలా దీన్ని పక్కకు పెట్టేసి ఒక చిన్న పాన్ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. మనకి ఇలా సపరేట్గా మంచిగా మరిగించుకుంటే ఈ ఉడికిన టమాటాలు కూడా మళ్ళీ తాలింపులో మరిగిందనుకోండి, చక్కగా నూనె తేలే వరకు బాగుంటుంది. ఇందులోనైతే ఆవాలు, జీలకర్ర వేసి ఇలా చిటపటలాడేలాగా
ఆ తర్వాత ఎండుమిర్చి కరివేపాకు కూడా వేసుకున్నాను. దీంట్లోనే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. నేనైతే పావు స్పూన్ వేసాను. ఇంగువ వాసన మంచిగా ఉంటుంది కదండి టేస్ట్, ఇంకా ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉడికించిన టమాటోలు గ్రైండ్ చేశాను కదా, ఆ ప్యూరీ ఇందులో వేసుకున్నాను. మొత్తం నెమ్మదిగా కలుపుతూ నూనె తేలే వరకు ఇలా ఉడికించుకుంటే, ముందుగా నీళ్ళల్లో మరిగినా కూడా ఇలా నూనెలో ఉడికించుకోవాలి. ఈ ప్యూరీ అనేది మనకి ఇందులో వేసిన రసం పౌడరు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ కలిసిపోతాయి. టమాటో రసం మనకి చాలా టేస్టీగా వస్తుంది. మీరు ఒకసారి చేసి గమనించండి, ఈ తేడాని మీకే అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఇంతకుముందు చేశాను మీలాగే, టమాటోస్ కట్ చేసి పచ్చిమిర్చి కూడా కట్ చేసి అలా డిఫరెంట్గా చేశాను. కానీ ఇది నేను గ్రైండ్ చేశాను కదా, మిరియాల పొడి కొద్దిగా వేసుకున్నాను. ఇలా అన్నీ గ్రైండ్ చేసుకున్నాను. వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ ఇలా నూనెలో చక్కగా మరుగుతుంటే చాలా బాగుంటుంది. పచ్చివాసన అంటూ ఉండదు ఇందులోనే రసం పొడి కూడా వేశాను కదా, ధనియాల పొడి, జీలకర్ర పొడి. ఈ టొమాటో ప్యూరీకి ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టేస్తాయి చక్కగా. ఇప్పుడు నేను ఉడికించుకున్న టమాటోలు తీసిన నీళ్ళు ఉన్నాయి కదా, అందులోనే ఈ ప్యూరీ వేసుకొని మరిగించుకున్నాను. మొత్తం చక్కగా మరిగిన తర్వాత చివరగా కొత్తిమీర వేసుకున్నాను. అంతే అండి. దీన్ని కొద్దిసేపు ఇలా ఒక 2 నిమిషాలు మరిగించి మూత పెట్టేయటమే. చూడండి, ఎక్కడ ఒక ముక్క కనిపించట్లేదు, ఎంత బాగుందో. చూస్తుంటేనే ఇలా తాగేయాలనిపిస్తుంది కదా. పిల్లలు కానీ పెద్దలు కానీ ఇలా ఇందులో వేసిన ఐటమ్స్ మీరు చూడండి, ఎంత మంచి టేస్ట్ వస్తుందంటే అసలు మూత తెరిస్తేనే గుమగుమలాడుతుంది. ఇలా మనము ఏ కూర చేసినా సరే డైలీ వర్షాకాలము, చలికాలము ఇలాంటివి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇలా మనం చేసి పెడితే చాలా హెల్దీ కూడా అండి. టమాటోస్ చాలా బ్లడ్ కూడా వస్తుంది కదా, రక్తహీనత ఉన్నవారు కూడా ఇలా టమాటా రసం తాగొచ్చు. షుగర్ పేషెంట్లకు కూడా, ఎవరికైనా సరే ఏం తినాలి ఏం తినబుద్ధి కాదు ఒక్కొక్కసారి, మనకి టైం కూడా ఉండదు, ఇలా చేసి ఉంచుకుంటే వేడివేడిగా. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మీ ముందుంటాను.